హాయ్ ఫ్రెండ్స్, ఇయర్ ఈజ్ అ నాన్ స్పాయిలర్ రివ్యూ ఆఫ్ ద ఫిలిం సంక్రాంతికి వస్తున్నాం. సో మీరు మన యూట్యూబ్ ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ అయితే చేసుకోండి. సో లెట్స్ జంప్ ఇన్ టు అవర్ రివ్యూ. సో సంక్రాంతికి వస్తున్నాం. సో మూవీ ప్లాట్ వచ్చేసి ఎలా స్టార్ట్ అవుతుంది, మన బిగినింగ్ ఎలా అవుతుందంటే, అఖిల అనే ఒక వ్యక్తిని కిడ్నాప్ అయితే చేస్తారు. సో మన మినిస్టర్ అయిన నరేష్ అంకుల్ మన మీనాక్షిని పిలిచి ఈ నెల పట్టుకోవాలి అని చెప్పి ప్లాన్ ఇస్తూ ఉంటే, ఒక ట్రైన్డ్ ఆఫీసర్ మన వెంకీమామ గురించి అయితే తెలుస్తుంది. సో ఆయన మన మీనాక్షి ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కావడంతో నేను తీసుకొస్తాను సార్ అని చెప్పి వెళ్తుంది. సో దీని తర్వాత వెంకీమామ ఎంట్రీ అయితే వస్తుంది. సో వెంకీమామ ఎంట్రీ ఫుల్ ఫన్నీగా అయితే ఉంటుంది. సో ఈయనకు మ్యారేజ్ అయిపోయి ఈయనకు పిల్లలతో అయితే మనకు ఓపెన్ అయితే చేస్తారు ఈయన స్టోరీ. సో చాలా ఫన్నీగా అయితే ఉంటుంది. వీళ్ళ మామయ్య క్యారెక్టర్ కానీ ఇవన్నీ చాలా ఎంటర్టైన్మెంట్గా అయితే వెళ్తుంది. సో ఇక్కడే మన గోదావరి గట్టు మీద సాంగ్ అయితే వస్తుంది. నిజంగా చెప్తున్నా భయ్య, థియేటర్లో సాంగ్ విన్నప్పుడు అయితే గూస్ బంప్స్. అసలు థియేటర్ చైర్స్ పైన ఎవడు కూర్చోడు, అరుపులు కేకలు మామూలుగా లేవు. వెంకీమామ సాంగ్ మాత్రం పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చి పడేశాడు మన వెంకీమామ. అలాగే ఐశ్వర్య ఇచ్చి పడేశారు. అసలు పర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగుంది. సో దీని తర్వాత మన మీనాక్షి రావడంతో ఇక్కడ వైఫ్కి రేగే కోపం, ఆ రియాక్షన్స్ ఇవైతే పిచ్చ ఎంటర్టైన్మెంట్గా అయితే ఉంది. సో ఫస్ట్ హాఫ్ ఇలాగే సాగిపోతుంది. సో ఇంటర్వెల్ బ్లాగ్ కూడా చాలా బాగుంటుంది. సో ఇంటర్వెల్ బ్లాగ్ వచ్చేసి చాలా బాగుంటుంది. అసలు మైండ్ బ్లోయింగ్ ఫుల్ ఫన్గా అయితే ఉంటుంది. సో ఈడి వరకు సినిమా హైలో అయితే లేచింది. సెకండ్ హాఫ్ ఎలా ఉంటుందో అని మనకు అనుకునే లోపు సెకండ్ హాఫ్ స్టార్ట్ అవుతుంది. సో బిగినింగ్ వీళ్ళు మిషన్ మీదకి అయితే వెళ్ళిపోతారు. సో ఇక్కడ పాపాజీ అనే క్యారెక్టర్ చాలా ఫన్నీగా అయితే ఉంటుంది. వాడు చచ్చిపోతాడు. చచ్చిపోయిన శవంతో క్లైమాక్స్ వరకు ఎలా మేనేజ్ చేశారని సెకండ్ హాఫ్లో అయితే చూపించాడు. సో ఫుల్ ఫన్ రైడ్. అసలు మన అనిల్ రావు ఇప్పుడు అంటే ఫన్నీకి కేర్ ఆఫ్ అడ్రస్ కాబట్టి ఫుల్ ఫన్నీగా అయితే వెళ్ళిపోతుంది. సో ఇక సెకండ్ హాఫ్లో క్లైమాక్స్ ఫైట్ అయితే అసలు ఫన్నీగా, ప్లస్ మన వెంకీమామ యాక్షన్ సీన్స్ అయితే చాలా బాగున్నాయి. నవ్విస్తూనే ఫైట్ అయితే చేశాడు. ఒక డైలాగ్ అయితే హైలైట్. అసలు మీకు ప్రతి కాలేజ్ టైంలో ఒక గర్ల్ ఫ్రెండ్ లవర్ ఉంటుంది, కానీ దయచేసి భార్యలకు మాత్రం చెప్పుకోరు అనే డైలాగ్ కానీ అసలు పీక్స్. అసలు కుర్చీలో కూర్చున్న ప్రతి ఒక్కడైతే నవ్వుకున్నాడు. సో ఫ్రెండ్స్, ఇక పర్ఫార్మెన్సెస్ విషయానికి వచ్చేస్తే మన వెంకీమామ అయితే చింపి పడేశాడు అక్కడ ఫన్నీతో, అలాగే ఫ్యామిలీ డ్రామాతో అదరగొట్టేశాడు. సో ఇంకా ఒక క్యారెక్టర్ మెన్షన్ చేయాలంటే, వెంకీమామ కొడుకుగా నటించిన వాడైతే ఫుల్లీగా అయితే నవ్వించాడు. సూపర్ అసలు. ఇంకొకరు వచ్చేసి మన ఐశ్వర్య రాజేష్. సో తనైతే వరల్డ్ ఫేమస్ లవర్లో ఎలాగైతే డైలాగ్ డెలివరీ ఉందో ఇందులో కూడా అలాగే ఉంది. సో చాలా ఫన్నీగా ఉంది. ఇంకా మీనాక్షి చౌదరి కూడా చాలా బాగా చేసింది. సో తన క్యారెక్టర్ చాలా తక్కువ ఉన్నా చాలా బాగా నవ్వించింది. సో ఇంకా మామయ్యగా నటించిన వాళ్ళు ఇంకా సైడ్ క్యారెక్టర్స్ కూడా చాలా బాగా అయితే చేశారు. సో ఇందులో ఇంకొక నేమ్ మెన్షన్ చేయాలంటే, అది మన యానిమల్ మూవీలో వచ్చే ఒక క్యారెక్టర్ అయితే ఈ మూవీలో అయితే వస్తాడు పోలీస్ ఆఫీసర్గా. ఆయన కూడా చాలా బాగా నవ్వించాడు. సో ఇదన్నమాట. ఇక ఇవంతా సుత్తెందుకు భయ, మేము సినిమాకి వెళ్ళిపోవాలా వద్దా అంటే, ఈ సంక్రాంతికి మీ ఫ్యామిలీతో వెళ్ళి ఫుల్లీగా నవ్వుకోవాలని కూడా తప్పకుండా ఈ మూవీకి అయితే వెళ్ళిపోయి. నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ 4.5 స్టార్స్, ఎంటైర్లీ ఫ్యామిలీ వాచబుల్ ఫిలిం. సో ఇది సంక్రాంతికి వస్తున్న మూవీ రివ్యూ.